మనకు గల్గు అనుదినము తండ్రి మన ఆకలలు తీర్చు మనకు ఆకలలు తీర్చు గనుక నాకేమి కొదువా నా తోడుండా. ప్రార్థన. స్తోత్రం తండ్రి. ఈ పరిశుద్ధమైన ఘనమైన నామములకు వందనములు స్తోత్రం తండ్రి. ఈ రంగపాఠమాలలో తండ్రి ఈ పుణ్యమైన స్థలాన్ని దేవజనం శివించి మధురం గట్టేటప్పుడు తండ్రి ఎన్నో సిక్కులు ఆటంకాలు వచ్చిన మీరు నిలబెట్టుకున్నందుకు వందనములు తండ్రి. ఈ పుణ్యమైన స్థలాన్ని మీరు ఎన్నుకున్నందుకు వందనములు స్తోత్రములు తండ్రి. ఈ పుణ్యమైన స్థలాన్ని మీరు ఎన్నుకున్నందుకు వందనములు స్తోత్రములు తండ్రి. ఈ పుణ్యమైన స్థలాన్ని మీరు ఎన్నుకున్నందుకు వందనములు తండ్రి. అలాగే మందిరం పూర్తిగా ఒక సింహాసనం ఎంచుకున్నావు తండ్రి. సింహాసనం ఎంచుకున్నావు తండ్రి. వచ్చిన వారందరూ నీకు అనుదృష్టం చేస్తున్నావు తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధుడాని పరిశుద్ధమైన ఘనమైన నామములకు వందనములు స్తోత్రములు తండ్రి. బిడ్డలైన వారు ఏ వంశం పెట్టుకుని వచ్చారో ఆ వంశం నెరవేర్పులోకి వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. అలాగే తండ్రి ఇస్తున్నాయన మృదునాలాంచి తండ్రి. అలా రోడ్డు ఇచ్చే తండ్రి. అలాగే ఆటో ఇచ్చే తండ్రి. అయా నీకు వందనములు తండ్రి. మృదునాలాంచి తినాలను తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. నీకేమిచ్చిన రుణం తీర్చుకోలేం తండ్రి. అన్ని విధాలు మీరు సాధించే తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని దీవించండి తండ్రి. మందిరంలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. బిడ్డలైన వారు ఏ వంశం పెట్టుకుని వచ్చారో అయ్యాన్ని కూడా నెరవేర్పులోకి వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. అలాగే వంట చేస్తున్న స్థలం మీరు దీవించండి. వడ్డిస్తున్న స్థలం మీరు దీవించండి తండ్రి. అలాగే తండ్రి యేసురాజు చిన్న కుమారుడికి ఉద్యోగం వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. పెద్ద కొడుకుని పెద్ద కొడుకు ఇస్తుంది. రాణి గారిని మీరు దర్శించండి తండ్రి. ఇస్తుంది ఆయన. అలాగే కృపంగారు కొట్లాగేటట్టు మీరు సాధించు తండ్రి. అలాగే వంశీని కిషోరి తండ్రి ఇస్తుంది తండ్రి. కుమారుడు ఉద్యోగం ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు మీరు సాధించు తండ్రి. ఆనంద గారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. దొడ్డుగుడ్లను తండ్రి. అలాగే బోరై కుమార్తె నడిచేటట్టు మీరు సాధించు తండ్రి. చిన్నగుండ పెద్దలు కూడా సార్లకు వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. అలాగే తండ్రి మొక్కదారం పాలకాడు కూడా తండ్రి. అలాగే పాలకాడులో మందిరం కడుతున్నారు తండ్రి. మందిరం తండ్రి. ఆ మందిరం కాల్చిన దాని సహాయం అన్ని సమకూర్చు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. పిడిపోయి గ్రామం సార్లకు వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. సూర్యపేట సార్లకు వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. స్థితి అలాగే తండ్రి. యాంకరపేట సార్లకు వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. అలాగే తండ్రి మొక్కదారం పాలకాడు ఉన్న తండ్రి. సార్లకు వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. స్థితి నాయన అలాగే తోగడ కారవారం తండ్రి. సార్లకు వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. అలాగే దొంతమూరు బాలారం తండ్రి. సార్లకు వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. సింగపల్లి రాళ్ళమెల్లి కూడా తండ్రి. సార్లకు వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే తండ్రి ఇస్తున్నారా. అలాగే ఆలూరు రామసరపేట సార్లకు వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. పరిశుద్ధాత్మడానికి వందనాలు తండ్రి. అలాగే కోటపడు నాకంపల్లి సార్లకు వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. అలాగే ఎల్లమెల్లి ఎస్టీచీర రాజపురం సార్లకు వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. అలాగే గండిపల్లి మల్లిపల్లి సార్లకు వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. అలాగే మురాలి కుర్చిరెడ్డి గ్రామం తండ్రి. సార్లకు వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే సండ్రి డ్రైవర్ కూడా తండ్రి. సార్ల కొత్త వందనములు తండ్రి. ఇంకా జనానికి తరలి వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. రంగంపేట కొత్తూరు గ్రామం తండ్రి. కదిలి వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. ఒక ఆత్మ కలిస్తే అన్ని ఆత్మలు కదిలితే తండ్రి. పరిశుద్ధాత్మడానికి వందనాలు తండ్రి. అన్ని విధాలు మీరు సాధించు తండ్రి. మీకు ఆపదలు తీర్చు తండ్రి. ఆత్మలు ఉన్నవాడు కాదనో తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ తండ్రి ఈ పరిశుద్ధాత్మ తాకు తండ్రి ఇస్తుంది ఆయన. ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడు తండ్రి. వందనములు స్తోత్రం తండ్రి. అలా తండ్రి శ్వాసకేంతరంగము సింహాసనం వేసుకున్న తండ్రి ఇస్తున్నాయన. సంకలనం సంసారం వచ్చాక తండ్రి నెల నిండగా ప్రసవించే సమయములు మంత్ర స్వానులు ఈ దావదోసం తిప్పి సుఖమైన కాలు పిస్తున్నందుకు వందనములు స్తోత్రములు తండ్రి. చదువుకున్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. వాళ్ళకి చదువులు పూర్తిక ఉద్యోగాలు వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. మానవుడు తండ్రి మంచం మీద పడినాడు తండ్రి. ఈ పుణ్యమైన స్థలం మీరు ఎన్నుకొని అలాగే తండ్రి మేము పిలవరాడు తండ్రి. నువ్వు పిలుచుకో తండ్రి. వందనములు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మడానికి వందనాలు తండ్రి. నీకు ఏమిచ్చినా సరే మీరు రుణం తీర్చుకునేవి తండ్రి.
రుణపడి దురనుకుంటున్న తండ్రి దేవజన్ నిలబడిన తండ్రి శరీరంలో బాధం తీసివేసి తండ్రి ఏడంతా ఆపదని అభిషేకించండి. మేము ఉత్తు కొండలో వచ్చాం తండ్రి, నిండి కొండల వల్ల నిప్పమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనములు తండ్రి. ప్రతి ఒక్కరు తండ్రి వాక్యం ఎవరు వేసుకునే భాగ్యం బిడ్డలకు అనుగ్రహించు తండ్రి. వందనములు స్తోత్రములు తండ్రి. విడుదల అంచుకున్నారు తండ్రి. అది తండ్రి శ్రమదానం కూడి తండ్రి నువ్వు కనబడే రీతిలో మీరు జరిగిస్తున్నది వందనములు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. కనుక ఏది మనిషానో ఏది ఇస్తానో ఎంతకాలం అందుగా చేసుకోమని యేసు వారి నామం నడుతున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. జనకుని ఇష్టం జనముచును ఇక జనకు ఇష్టం జనముచును తనకు ఇష్టము కాని జనము దరకి రానియడు అని గదికి రానియడు గనుకానా కుదువా ఆడుడు. ఏడో ప్రార్థన స్తుతి ప్రార్థన. అందరం లేచి నిలబడదాం. ఒకసారి అందరం లేచి నిలబడాలి. అమ్మ అందరం లేచి నిలబడి అమ్మ అప్పుడే కాదు స్తుతి ప్రార్థన 7 అందరం లేచి నిలబడాలి. లేచి నిలబడాలి. ఏ ప్రార్థన దేని కొరకు చేశారో అది నెరవేర్చుతున్న దేవానికి స్తుతి. అందరూ కూడా స్తుతి చెప్పాలి. నా కార్యము సఫలపరుస్తున్న దేవానికి స్తుతి. నాకు మేలు చేస్తున్న దేవానికి స్తుతి. నా బలహీనత తగ్గిస్తున్న దేవానికి స్తుతి. నా బిడ్డలకైనా మక్కుమారుడు దయచేస్తున్న దేవానికి స్తుతి. స్తుతి చెప్పేయాలి. స్తుతి నీ స్థితి మార్చేస్తుంది. తప్పకుండా స్తుతి చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా ఏ ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన కొరకు స్తుతి చెప్పాలి. 7వ ప్రార్థన మన మధ్య ఉన్న రాణి గారు చేస్తారు. స్తుతి ప్రార్థన. తప్పించండి. కీడు నుండి శోధన అపాయం తప్పించండి ప్రభా. తుత్తరీదిగా చేయండి ప్రభా. సహాయించండి. గృహం చుట్టూ మీకు చేయండి ప్రభా. గృహంలో చీకటి మీకు దూరం చేయండి ప్రభా. మీరు ప్రకాశంగా చేయండి ప్రభా. ప్రతి దురాత్మ సమూహంలో మీరు బంధించండి ప్రభా. ఆయన దురాత్మను బంధించండి ప్రభా. చీకటి మీరు దూరం చేయండి ప్రభా. నీ పరిశుద్ధ ఆత్మ కాపుదలకు ఉంచండి. మీరు గృహంలో మీరు ఉండండి ప్రభా. గ్రహించుతూ మీ గొడవ కట్టండి ప్రభా. ఆయన నీ కాపుదలించండి ప్రభా. నాయన గృహం వేసుకొని సహాయం దర్శించండి ప్రభా. చదువుతున్న చదువు మీరు చూడమని ప్రభా. ఎగ్జామ్స్ రాయడం సహాయం చేయండి. ఎగ్జామ్స్ చేయండి ప్రభా. ఆయన మాతృపాసం సహాయం చేయడం మంచి జాబ్ జరగడం సహాయం చేయ ప్రభా. కుమారి పని దీవించండి. హస్తం తోడగా ఉంచండి ప్రభా. స్నానాన్ని పెంచండి. వారి పని గ్రహించండి. డాక్టర్లో మీకు అప్లదించండి ప్రభా. ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభా. మా భర్తతో మాట్లాడి మార్చండి ప్రభా. తన హృదయాన్ని మార్చుకుని తెచ్చి కాకుండా మార్పులు తెచ్చుకొని ప్రార్థించుకుని మనసుని గ్రహించండి ప్రభా. నూతన హృదయం నూతన మనసులో తగ్గించండి ప్రభా. ఆయన నీలో ప్రాంతాలు కుటుంబాన్ని ఎలా చేసుకోవాలో జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. మీరు నడిపించండి. సంఘాన్ని ప్రభా. ఇక సంఘటన కుమారుని వారి కుటుంబాన్ని దీవించండి. వారి సేవలు మీరు చేయాలనుకున్నాను. సంఘాన్ని చెప్పినాలు ఎవరికి కావాలి అవసరం తెచ్చండి. రోగులను బలపరచండి ప్రభా. బాబులను రక్షించండి ప్రభా. ఆయన విగ్రహాలతో మార్చండి ప్రభా. అందరితో మాట్లాడండి ప్రభా. ఆయన అందరితో మీరండి ప్రభా. అందరితో మీ ఆత్మను పొందవచ్చండి ప్రభా. నాయన సరిచుకుని పెంచేయండి ప్రభా. ఆయన ఆత్మస్వరూపాన్ని బంధించండి ప్రభా. సేవనాన్ని చేయండి ప్రభా. అనేక మందిని రక్షించుకోండి ప్రభా. సర్వం నడిపించండి ప్రభా. నడిపించండి ప్రభా. అనేక మందిని రక్షించుకోండి ప్రభా. మీ మాటలో శక్తులు, మీ మాటలో జీవుడు, మీ మాటలో ప్రభావం ప్రభా. ఈ రోజు పెద్దవాడిని ప్రభా. ఆయన ఏ లోకాల మీద చెప్పిన ప్రభా. నీలో ముందు చెప్పులతో ఇచ్చేది ప్రభా. వాటిని గ్రహించడం నీకే పడే ప్రభావం గ్రహించండి ప్రభా. దృష్టిని తోడ్పరచండి ప్రభా.
ఇచ్చి నడుపుతున్నాడు ప్రభా. శ్వాసని రాయితో ప్రభా వాక్యాన్ని కట్టుబడుతుంది. స్థానాన్ని ప్రతిదినం రోజు రోజు ఖండించే శక్తి మాటలు గ్రహించండి ప్రభా. ప్రార్థన ద్వారా వాక్య ద్వారా మాటల ద్వారా ఖండించే శక్తిని మీరు మాలో కల్పించండి ప్రభా. నాలో పాల్గొని మీరు పుట్టండి ప్రభా. సంపూర్ణ ఆరోగ్య స్వస్థత ఇచ్చి కార్యాలను స్వీకరించండి. సంపూర్ణ ఆరోగ్యంగా ఇచ్చిన ఆరోగ్యాన్ని కేంద్రీకరించండి ప్రభా. నూతన ఆత్మకు శక్తిని విసిరేసి మానవ కష్టంతో ఆయన శక్తి గృహంతో ఇచ్చినట్టున్నాను ప్రభా. అపవాది ఎదుర్కొన్నట్టు వాడి మీద పారిపోయినట్టు మా ప్రభా. పోయి పెడిచిన అపవాదిని దూరపరచండి. నీటి పెడిచిన శత్రువులను దూరపరచండి ప్రభా. కలత పెడిచిన దురాత్మను నిర్బంధించండి ప్రభా. చీకటిని వెళ్ళిపరచండి ప్రభా. సహాయం చేయండి ప్రభా. ఆయన నేనే మార్గము సత్యములు జీవమైన కావాలంటున్నా ప్రభా. నీకే ప్రభావ నడిపించండి ప్రభా. సహాయం చేయండి. మాకు ప్రార్థించండి. ఏ స్థలాల్లో అనిపిస్తున్నారు, ఎక్కడ ఆరాధిస్తున్నారు, ప్రతి విడవి మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అనేక నడిపించండి ప్రభా. ప్రతి వారి మమ్మల్ని అంగీకరించండి. అన్ని రాగలను స్థిరపరచండి. జీవితాన్ని చేసుకుని పోరాడాలని వేస్తుంది పట్టుకున్నాము మాట్లాడుతున్నాను అన్ని ప్రార్థనలోని వాలించియున్నావు. అన్ని ప్రార్థనలోని వాలించియున్నావు. అన్నిటిలో అన్నిటిలో మహిమ అందుకున్నావు దేవా తండ్రి. నీకు దినదిన దేవా తండ్రి. మా విన్నపము విన్న నా దాస నా విన్నపము విన్న నా దాస కుతులో. మహోన్నతుడా దయగల తండ్రి, ఇప్పుడు వరకు జరిగిన కార్యక్రమము ప్రార్థనలు మా మనవలు విన్నా, మా ప్రార్థన విన్నా. దయగల తండ్రి, బిడ్డలు చేసుకున్న ప్రార్థన మీరు నాయన ఆలకించి ఉన్నారు. వారి కార్యం చేయండి. ఇకను నాయన వాక్య ప్రకటనలు వెళుతుండగా వాక్య దారిగా మా మధ్య వచ్చి మాతో మాట్లాడండి. ఏడుమిట్ల ధ్యానంలో మీరుండి మెరుపు వలె దిగి వలె వచ్చి అంశంలో నెరవేర్చండి. యేసువారి నామం అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. దేవునికి మహిమ కలుగునగాక. ప్రార్థన చేసుకున్న మనము మా మనవలి విన్న ప్రభువారు ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనం శ్రద్ధగా వినాలి. అప్పుడే నీ ప్రార్థనకి జవాబు వస్తుంది. నీ ప్రార్థనకి ఏమి కావాలని దేవుడు ఇస్తారు. మరి ఆయన మాట వినకుండా నా మాటలు ఆలకించండి అంటే కుదురుతుందా? దేవుని వాక్యము చదువుకుందాం. లేవి కాండం. ఈ శిలువ ధ్యానంలో ఉన్న మనము ఈ 10వ రోజున దేవుడు మనకిస్తున్న గొప్ప మాట లేవి కాండము 17వ అధ్యాయము 11వ వచనము. రక్తము దేహమునకు ప్రాణము, నీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయినకే దానిని మింగించి తిని, రక్తము దానిలోనున్న
ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, దయగల తండ్రి, ఈ వాక్యము బోధిస్తుండగా మీ ఆత్మని మా మీద దయచేయండి. విరుచున్న బిడలకరైనా హృదయం అర్థమై భాగం కలిచేయమని నీ దాసుడను నన్ను సిలువ చాటున మరుగుపరుచుకుని మీరే మహిమ ఘనత పొందుకోమని యేసువారి నామమున అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పావునడుగగు ప్రభువు మన కొరకై ఆ శిలువ మీద చావునొందెడు సమయమందునా పావునగు ప్రభువు మన కొరకై ఆ శిలువ మీద చావునొందెడు సమయమందునా దేవుడా నా దేవుడా నా నేల చేయి విడిచి దీవని పెట్టెనో యెహోవాయను తన తండ్రితోను. ఎంత గొప్ప గొప్ప పుట్టెను, దానితో రక్షణ అంతయును సమాప్తమాయెను. ఎంత గొప్ప గొప్ప పుట్టెను యేసునకు కల్వారి మెట్టను. సంతసమతో సిల్వ గొట్టక సూర్యుడంద కారమాయేను. ఎంత గొప్ప గొప్ప పుట్టెను, అంతయును సమాప్తమాయేను. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియమైన సోదరి సోదరా, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. లేవీ కాండములో రక్తము దేహమునకు ప్రాణం, రక్తము దేహానికి ప్రాణం. ప్రియమైన సోదరి సోదరా, ప్రాయశ్చిత్తమును బట్టి ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద దానిని రక్తము ప్రాణానికి సూచనగా కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. జీవమై ఉన్నది, ప్రాణమై ఉన్నది. ఇక్కడ మరొక విషయం మనం చూసుకుని ముందుకు వెళ్దాం. ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనములో చూద్దాం. ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయము ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము సిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యంగా చెప్పవచ్చును. ప్రియమైన సోదరి సోదర, ఇక్కడ రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. రక్తము చిందిస్తేనే పాప క్షమాపణ. పాపం అన్నది ఒక భయంకరమైన కార్యం. పాపం అనేది ఒక భయంకరమైన కార్యం. ఈ పాపం అనేది మనకు నష్టము కలుగు చేస్తుంది, కష్టాలు తీసుకొస్తుంది. చాలా జాగ్రత్త కలిగించాలి. పాపం అనేది అది భయంకరమైన ఒక కార్యం. ఈ పాపమే మనకు నష్టాలు తెచ్చేది,
మన కష్టాలు తెచ్చేది. ఇలా చూడాలి శంకర్ గారు. పాపం ఏం చేస్తుంది? నష్టము తెస్తుంది, కష్టాలు తెస్తుంది. ప్రియమైన సోదర సోదర, అసలు పాపం వల్ల నష్టాలు ఏంటి? పాపం వలన మనకు నష్టాలు ఏంటి? ఈరోజు 2-3 చూద్దాం. ఎందుకు ఈ నష్టాలు, ఈ కష్టాలు? అసలు పాపం వలన ఏ నష్టం జరుగుతుంది మనకి? అసలు పాపం అంటే ఏంటి? పాపం అంటే దేవునిని ఆరాధించడమే పాపం మొదటిది. నువ్వేమి చేయగలదు, నువ్వు ఏ పాపం చేయట్లేదు అనుకోవద్దు. నువ్వు పాపంలోనే పుట్టావు, నీ జన్మంలోనే పాపం ఉంది. నేను ఎవరిని ఏం మాట్లాడినండి, అసలు నేను ఏమి చేయనండి, నేను చాలా నిజాన్ని ఓకే మంచిదే, కానీ నీ జన్మలోనే పాపం ఉంది. నీ ఆది మానవుడైన ఆదాము చేసిన శాపం కూడా పాపం ఉంది, శాపము కూడా నిన్ను వెంటాడుతున్నది. ఈ పాపము, ఈ శాపము నీకు కష్టాలు తెస్తుంది, నీకు నష్టాలు తెస్తుంది, నీకు రోగాలు తెస్తుంది. ఈ పాపం వల్ల ఇంకే నష్టాలు జరుగుతున్నాయి. అసలు నష్టం ఏంటి చూద్దాం. యెషయా గ్రంథము మొదటిది, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనములు. అడ్డముగా వచ్చెను నీ పాపములు, ఆయన ముఖము నీకు మరుగుపరచు. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి పాపం వలన నష్టం అంటే, నీ పాపం వలన నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తలేదు. నీ పాపం వలన నీకు నీ ప్రార్థనకి ఆయన ముఖం మరుగేసేస్తున్నాడు, పెట్టలేదు. నీ పాపం వల్ల ఏంటి? నీ మరో దేవుని ఆలోచించడం. ఏంటి నష్టము? పాపం వల్ల ఏంటి నష్టం అంటే, నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్దాం. అసలైన నువ్వు వింటావు. ఊళ్ళో అందరూ వింటారు, కానీ ఊళ్ళో అందరూ వింటారు. ఇక్కడ కూడా దేవుడు చెప్తున్నాం, దేవుడు వింటలేదు నీ మాట. ఎందుకు వింటలేదు? పాపం వలన వచ్చే నష్టం అదే. ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దినమెల్లా నీ చేతులు చాపుతున్నాను అంటున్నాడు. ఏమన్నాడు? దినమెల్లా ఒక క్షణం కూడా కాలేదు, ఇలా చాపుతూనే ఉన్నాడు నీవేపు, నీకు సాయం చేయలేదు. కానీ నీ పాపము ఆయన కట్టేసేస్తుంది. నీ పాపము ఆయన చేతుల దగ్గరికి రానవట్లేదు. ప్రియమైన సోదరు ఆలోచించారు. అందుకనే దైవ సన్నిధిలోకి వచ్చినప్పుడు ఇలా చూడాలి. దైవ సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మొదటగా ప్రార్థన చేసి పాపాలు ఒప్పుకోవాలి, మన పాపాలు తీసేసుకోవాలి. ఆయన రక్తము నీకు సిద్ధంగా ఉంది, నీ పాపాన్ని కడిగి వేయడానికి. అందుకంటాడు, నా చేతులు పురుషగా లేవు, నా చెవులు అందంగా లేవు. నేను వింటున్నాను, నీ చూస్తున్నాను, నా చేతులు చాపుతున్నాను, కానీ నువ్వు అందులో పోతావు. నీకు నాకేముంది? అడ్డం ఉంది. ఏంటంటే పాపం వల్ల వచ్చేది ఏంటంటే, నీ ప్రార్థన దేవుడికి కాదు. నువ్వు ఎన్ని మొర్రపెట్టు, నువ్వు ఎన్ని కన్నీళ్ళు ఖర్చు, నీలో అపరాధం ఉండగా నీ ప్రార్థన దేవుడి దగ్గర చేస్తాడు. అసలు నీ విషయం దేవుడు తెలియకపోతే దేవుడు ఏం చేస్తాడు? అడుగుడు అన్న మాట ఆయన కనపడతలేదు. నీ కష్టాలు పడతాను చూస్తున్నాడు. ఎందుకు కనపడతలేదు? ఎందుకు కనపడతలేదు? నీలో పాపం. ఏంటి పాపము? నైజత పాపం, పుట్టుకతో వచ్చిన పాపం. నువ్వు అడగాలి కంపల్సరీ. ఈ శిలువ ధ్యానంలో దేవుడు ఎన్నో విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు ఇక్కడ ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు ప్రార్థన జరుగుతున్నాయి, శిలువ ధ్యానాలు. సాధారణంగా లోకంలో సాయంత్రం మాటలు చేసుకుంటున్నారు కార్యం లేక, 1 గంట 2 గంటలు. కానీ ఇక్కడ దేవుడు దర్శనంతో మాట్లాడి, బాబు ఇక్కడ నువ్వు చెయ్యి, 11 గంటల నుంచి 3 గంటల దాకా చెయ్యి. గుడ్ ఫ్రైడే రోజు చేస్తారు,
మళ్ళీ చేయరు. మొదటి భక్షణ బుధవారం రోజు చేస్తారు, మళ్ళీ చివరి రోజు చేస్తారు తప్ప ఈ 38 రోజులు కూడా సాయంత్రం వెళ్ళి వచ్చేయడమే తప్ప ఏమి లేదు. ఇక్కడ నువ్వు చేయి. సిలువలో మాటలో స్టార్ట్ అయిన సమయం 11 గంటల నుంచి 3 గంటల దాకా. నువ్వు ఆ సమయంలో ఇక్కడ దీక్ష చేయని దేవుడు నాతో చెప్పాడు. నేను చేస్తానని నేను మన వాళ్ళందరూ చెప్పాను. అందరూ మంది మేము కూడా చేస్తామని వస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా ఇక్కడ కూర్చుంటాం. ఒక మంచిలో తుప్పు కూడా తాకుండా గట్టిగా ఉపవాసం. ఇక్కడ వాసన కూడా వెళ్ళకుండా దేవుడు అక్కడ కూర్చోబెడతాడు. అంత క్రమశిక్షణ ఎలాగైపోతుంది? 5 గంటలు ఒక పూట ఇక్కడ కూర్చుంటున్నాం. ఈ పూట కూడా దేవుని సన్నిధిలో మైమర్చి కూర్చుంటున్నాం. దేవుని ప్రసన్నత దగ్గర కూర్చుంటున్నాం. ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం అంటేనే దేవునికి సమీపంగా ఉండటమే ఉపవాసం. కానీ కడుపుతో ఉండడం కాదు. యాక్చువల్గా ఉపవాసం అంటే ఏంటి? ఎన్ని గంటలు దేవుని దగ్గర గడిపోవాలన్నదే ఉపవాసం. అలాంటి ఉపవాసం ఇక్కడ చేస్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. సిలువ కొరకు ఎన్నో విషయాలు చెప్తున్నారు. సిలువ అంటే ఏంటి? సిలువ అంటే బదిలీ అని. సిలువ అంటే ఏంటి? బదిలీ అని. నీ రోగములు ఆయన మీద వేసుకుంటాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు. ఇది బదిలీ అవుతుంది. సిలువలో ఏమవుతుందంటే నీ రోగం బదిలీ అవుతుంది, నీకు ఆరోగ్యం వస్తుంది. సిలువ అంటే ఏంటి? సంధి చేసేది. మానవుడికి దేవునికి గొడవ వచ్చింది, ఈ సిలువ వారిద్దరిని ఏకం చేస్తుంది. సిలువ అంటే ఏంటి? సమాధానపరిచేది. సిలువ అంటే ఏంటి? సహించుకునేది. ఇలాంటి ఎన్నో విషయాలు దేవుడు నేను మాట్లాడుతున్నాడు. రోజు 1.5 గంటల వాక్యం, 1 గంట పాటలు, 1 గంట సన్నిధి, 1.5 గంటల మళ్ళీ ప్రార్థన. 5 గంటలు దేవుని దగ్గర కూర్చుంటే ఏమవుతుందో టైం కూడా ప్రేమన్నా స్వాదిస్తుందట. లేదు నామకార్యంలో చేస్తున్నావు. సిలువ జానం అంటే ఏంటి? సిలువ కోసం తెలుసుకోవాలి. సిలువ జానం అంటే ఏంటి? సిలువలో ఎప్పటి నుంచి ఎప్పటికి ఆయన వేలబడారో నువ్వు అక్కడ ఉండాలి. సిలువ దగ్గర అసలైన యజ్ఞం అది. సిలువ ఉపవాసాలు అంటే ఏంటి? సిలువలో ఎంతసేపు ఉన్నాడైనా ఎంతసేపు ఉండాలి. కానీ చాలా మంది ఉద్యోగస్తులు చేసుకుని ఆయన ఏం చేసుకున్నారండి? మార్చేసుకున్నారు అనుకూలంగా. సాయంత్రం ఖాళీ అండి, సాయంత్రం ఖాళీ 6 గంటల నుంచి పెట్టుకుందాం, మళ్ళీ 9:30 పని అవుదండి. 7:30తో 1.5 గంటన్నరే. ఏం చేస్తావు 1.5 గంటలు? ఏ ప్రార్థన చేస్తావు? ఏ సన్నిధి చేస్తావు? ఏ పాట పాడతావు? సిలువలో ఎన్నో పాటలు ఉన్నాయి. సిలువలో ఆ పాట పాడుతుంటే మైమరిపరిచే పాటలు దేవుడు అందించిన పాట. నువ్వు పాడా కదా, ఏ పాటది? ఎంత గొప్ప పుట్టాను, ఎంత గొప్ప పుట్టాను అనే మాట. అలాగే ఎంతో చింత, ఎంతో వింత, యేసునాథుని మరణమంతా పట్టి కట్టి కొట్టేశారు. ఆ పాటలు ఉంటాయి. ఆ పాటలో పాడుతూ చాలు సిలువ ధ్యానం చేసినట్టు లెక్క. ప్రియమైన సోదరి సోదరా, సిలువ లేదండి ఎవరు చేయమన్నారండి? కొంతమంది అంటారు, కొంతమంది చేయరు. అన్నిటికన్నా సిలువ ముఖ్యం. పుట్టిన చరిత్ర కన్నా, బోధ చరిత్ర కన్నా, యేసుక్రీస్తు వారు బోధ చరిత్ర కన్నా ఈ శ్రమల చరిత్ర చాలా ముఖ్యం. శ్రమ లేకపోతే సిలువ లేకపోతే మనం లేదు. ఆ సిలువనే పక్కన పెట్టేస్తే ఏంటి? ఆ సిలువ ధ్యానం లేకపోతే ఏంటి? చాలా మంది సిలువలో ఇక్కడ ఉపవాసం చేయమని ఏముందండి? లేదు. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఇది. పెద్దలు నిర్ణయించారు, నువ్వు బాగుపడతావని, నువ్వు సిలువలు అందుకుంటావని పెద్దలైన వారు, మేధావులు దీన్ని ఏర్పాటు చేశారు. దీన్ని మరి హేళన నువ్వు చేయవు. ఎవరికి నష్టం? సిలువలోనే ఉందంతా.
ఆయనకి రక్తం కార్చబోతే నీకు రక్షణ ఉందా? ఆయన గాయంలో పొందబోతే నీకు స్వస్థత ఉందా? లేదు. అసలు ఇందులోనే ఉంది అసలైంది. ఇది మానేసి నువ్వేదో చేస్తావు. ప్రియమైన సోదరుడా, అలాంటి కార్యాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఎన్నో విషయాలు, ఇవాళ 10వ రోజు 9వ రోజు ఎన్నో విషయాలు. యేసుక్రీస్తు వారి కుట్ర, యేసుక్రీస్తు వారు ఎంతమంది కుట్ర పన్నారు? ఏ కుట్రలు పన్నారు? ఆ గొర్రెపిల్ల అంటే ఏంటి? ఆ గొర్రెపిల్ల ఎక్కడ ఉంది? ఫస్ట్ ఇప్పుడు ఎక్కడుంది గొర్రెపిల్ల? ఇప్పుడు ఎక్కడుందాము గొర్రెపిల్ల? పరలోక రాజ్యంలో సింహాసనం దగ్గర 24 పెద్దల సింహాసనం దగ్గర ఉదించిన గొర్రెపిల్ల ఎదురు చూస్తుందంట. ఎవరి కొరకు? మనకు. ఆనాడు ఏదైనా తోటలో చరమవ చొక్కలు ఇచ్చింది గొర్రెపిల్ల. ఈనాడు నీ కొరకు నా కొరకు ఎక్కడ చూస్తుంది ఎదురు? పరలోక రాజ్యంలో దేవుని సింహాసనం దగ్గర ఎదురుగా చూస్తున్నట్టు. నా పనవలేదు, నా రక్తం చిందించాను, నా గాయపడ్డాను, నా పనవలేదు, నా బిడ్డలు నా దగ్గర రావాలి. ఎక్కడ రావాలి? నా బిడ్డలో పరలోకం రావాలి. అప్పుడే నా పని పూర్తి అన్నట్టు. గొర్రెపిల్ల ఎదురు చూస్తున్నట్టు. ఇలాంటి విషయాలు మనం ధ్యానించుకుంటుంటే అదే శక్తి. సిలువను కూర్చున్న వార్త నశించుతున్న వారికి అది మనకేంటది? అదే శక్తి. నువ్వు సిలువ దగ్గరకు వస్తేనే శక్తి. ఒక గొప్ప శక్తి నీకు ఇస్తాడు దేవుడు. గొప్ప కార్యం నువ్వు చూస్తావు. నువ్వు అన్ని చూసినా కానీ సిలువ చూడలేదు. మహావేదన దేవుని. ఎంత గొప్ప వేదన అంటే నువ్వు స్వస్థపరిచే దేవుడిని చూసినా తప్ప నీ కోసం శ్రమను పడిన యేసుని చూడలేకపోతున్నావు. ఆ గాయాన్ని తలుచుకోలేకపోతున్నావు. పచ్చి పుళ్ళుగా మార్చిపోయాట దావీదు గారు చూసిన గాయాలు. దావీదు ఒళ్ళంతా గాయాలే, పచ్చి పుళ్ళుగా ఉన్నాయి. తైలము రాసు కూడా అవడం ప్రవచనము నెరవేర్చే సిలువ ఇది. జగతికి పునాది వేయకముందే నీ కొరకు నా కొరకు ఏర్పాటు చేసిన సిలువ ఇది. అప్పుడప్పుడు అర్జెంటుగా వచ్చేసిన సిలువ కాదు ఇది. నీ కొరకు నీ పాపం నిమిత్తము అర్జెంటుగా వెళ్ళి నువ్వు సిలువ వేయబడమనలే దేవుడు. ఆదిలోనే అనాదిలోనే దేవుడు సృష్టించక మునిపి మానవుడు తప్పు చేస్తాడని తెలిసి దేవుడు యాగం చేయడానికి సిద్ధపడిపోయాడు. అక్కడే అన్నాడు కదా, రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. దేవుడికి మహిమ కలుగును కాక. ఒకటి, ఏమిటి నష్టం అంటే పాపం వల్ల నీ ప్రార్థన దేవుడి దగ్గరికి చాలా ఇంపార్టెంట్ అది. రెండోది ఏంటి నష్టం చూద్దాం. కీర్తనలు 38వ కీర్తన 3వ వచనము. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను. నా పాపమును బట్టి నా ఎముకలలో ఏం లేదంటే నా ఎముక స్వస్థత దొరకదు. నీ పాపం వల్ల ఏముండదు? స్వస్థత లేదు. ఎందుకు? నీ గాయం మాట్లేదు. ఎందుకు నీ వ్యాధి పోవట్లేదంటే నీ పాపము నీకు స్వస్థత కలగలేదు. దేవుడు చెప్పిన మాట, నేను చెప్పిన మాట కాదు, యేసువారు చెప్పిన మాట అండి. ఎందుకు నీ గాయం పోవట్లేదు? ఎందుకు నీ వ్యాధి పోవట్లేదు? నీ పాపము నీకు స్వస్థత కలగజేయటం. ప్రియమైన సోదరా, పాపం వల్ల వచ్చే నష్టాలు, పాపము ఒక భయంకరమైన కార్యం. ఆ పాపాన్ని నువ్వు తీసేసుకోవాలి. తీసేయడానికి, కడిగేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఏం చేస్తాం? ఒప్పుకోం, తప్పుకోం. ప్రభా నాకు అది కావాలి, ఇది ఓకే మంచిదే. కానీ మానవ జైలు అంటే పాపమే. పొద్దున్న లేస్తే ఎన్నో పాపాలు చేస్తాం, మన తెలియని పాపాలు.
తెలిసి చేసిన పాపాలు అంటే తెలియని పాపాలు ఎన్నో అన్నట. ఏంటి పాపం? ఒకరికి సాయం చేయకూడమే పాపం. సామెత గ్రంథంలో ఉంది. నీకు తెలుసుండి ఒకటి నష్టం జరుగుతుందో నీకు చేసే అవకాశం ఉన్నా సరే చేయకపోవడం పాపం. నువ్వేమక్కర్లేదు. ఇలాంటి ఎన్నో ఉన్నాయి మన దగ్గర. అవి మనకు తెలియదు. మనం ఏంటంటే ఒక మటర్ చేస్తే పాపం అనుకుంటాం, ఒక దొంగతనం చేస్తే పాపం అనుకుంటాం. అది కాదు. నీకు తెలియని పాపాలు ఏంటంటే ఒకడికి నష్టం జరుగుతుంది, నువ్వు వాడికి లాభం, నీ దగ్గర అవకాశం ఉంది వాడికి సాయం చేయడానికి, నువ్వు చేయకూడమే. ఇలాంటి ఎన్నో ఉన్నాయి. ఇలాంటి పాపాలు పెట్టుకుని మనకేం జరుగుతుంది? మన ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది? ఎలా స్వస్థత జరుగుతుంది? స్వస్థతకి దొరకట్లేదు. స్వస్థత ప్రియమైన సోదరుడు అర్థమవుతుందండి. పాపం వలన జరిగే నష్టము స్వస్థతకి నష్టం, స్వస్థత జరగదు. అందుకనే ఈ పాపాలు అతిక్రమమును ఒప్పుకునేవాడు ధన్యుడు, దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు దేవుని కనికరము పొందుకుంటాడు. ఏమి అక్కడ నువ్వు ఒప్పుకో, నువ్వు ఒప్పుకుంటమే దేవుని సన్నిధిలో అదే కావాలండి, అంతే. నువ్వు పాపం చేస్తావని తెలుసు, నేను పాపంలో పడేస్తుందని తెలుసు అండి. ఈ లోకము పాపము వాడు రాజ్యం అంటే ఆ రాజ్యంలో మనం ఉంటున్నాం. వాడు ఊరుకుంటాడా? ఆ రాజ్యంలో ఆడు ఊరు వచ్చి ఆ ఊరు ఊరుకుంటున్నాం వల్లనే పురుగురు. మన పురం ఏది? మన ఊరేది? ఒడిసలేరా? పరమపురం. మన పురం ఏది? పరలోకం. ఈ లోకం ఎవడిది? సాతాను వసుపరు దేవుడిదే. సాతాను ఆక్యుపై చేసాడు. కబ్జా అంటారు కదా, నా భూమిని కబ్జా చేశాడండి అంటారు కదా. ఈ కబ్జా చేసాడు, మనం కూడా కబ్జా చేసాడు. చేస్తే మనం ఒక్కొక్కరిని ఇడిపిస్తున్నాడు. వేసి ఒక్కొక్కరిని ఏం చేస్తున్నాడు? ఇడిపించి ఇలా తీసుకొస్తున్నాడు, సెపరేట్ చేస్తున్నాడు, విమోచన చేసాడు. అలాంటి వాడి దగ్గర ఉన్నా నువ్వు తప్పు చేయకుండా ఉంచుతాడు. నువ్వు తప్పు మాట్లాడకుండా ఉండగలవా? దేవుడు తెలుసు నువ్వు తప్పు చేస్తావని తెలుసు, తప్పులో ఉంటావని తెలుసు. అందుకనే నా రక్తం నీకు దానం ఇస్తాను. ఎందుకు వచ్చాడు ఏసయ్య అంటే నువ్వు తప్పు చేస్తావని తెలుసు, నువ్వు పాపంలో పడిపోతావు, గ్యారెంటీ, అది డౌట్ ఏం లేదు. నా రక్తం నీకు కావాలి. అందుకు పాపం ఉండగా పరలోక జ్ఞానం పరిశుద్ధుడవుతేనే దేవుని దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే అది మహిమ గల లోకం. ఏ లోకం అది? మహిమతోనే వెళ్ళాలి. పాప శరీరంతో నువ్వు వెళ్ళగలవా? ఈ పాప శరీరం నువ్వు వెళ్ళవు. అందుకని మహిమ శరీరం దాల్చుకోవాలి. క్షయమైన శరీరము ఏం దాల్చుంట? అక్షయ శరీరము దాల్చేసుకుంటుంది. అంటే దీంట్లో రక్త మాసాలు మనం వీడియో పెట్టాలి గ్రూప్లో, నరకం ఏంటో చూపించారు. మొన్న రష్యా వాళ్ళు ఆకాశానికి చంద్రమండలం వెళ్ళిపోలేదు. కొంతమంది వెళ్ళారా? చంద్రమండలం వెళ్ళి చంద్రవేదో చూశారు. ఇప్పుడు ఒక ఆలోచన కలిగింది, అంటే ఎప్పటి నుంచో కలిగింది లేండి. ఆ భూమి పైన అన్ని చూస్తున్నాం, చంద్రుడిని చూస్తున్నాం, కింద ఏముంది? కింద కూడా చూడాలని డ్రిల్లింగ్ వేయడం మొదలెట్టారండి. దేనికి? భూమికి 12,000 13,000 కిలోమీటర్లు లాంగ్ వెళ్ళారండి. డ్రిల్లింగ్ నుంచి ఒక్కొక్క పైప్ పంపుతున్నారంట. బాగా 12,000 కిలోమీటర్లు దాటికంటే పైప్ పంపుతున్నారంట. ఆ పైపు లిక్విడ్ అయిపోతుందంట, కరిగిపోతుంది. ఎందుకు కరిగిపోతుంది అమ్మా? ఎందుకు కరిగిపోతుంది? అక్కడ విపరీతమైన వేడి. కింద ఏముంది? ఆదానం, నరకం, అగ్నిగుండం. ఈ అగ్నిగుండానికి ఏ పైపు వెళ్ళినా ముందు ప్లాస్టిక్ పైపు పంపించారంట, కరిగిపోయింది. ఇదేదో ఉందని ఇనప పైపు పంపించారు, ఇనపది కూడా కంచు పైపు పంపించారు, కంచు కూడా. ఏంటిదంటే ఏముంది? ఈరోజు ఒక కెమెరాని పంపించారండి. ఏం పంపించారు? ఒక కెమెరాని, సీసీ కెమెరాని
పంపిస్తే అక్కడ ఆర్తనాదాలు అని ఏ నాదాలు? ఆర్తనాదాలు. ప్రియమైన సోదరి సోదర, ఏ ఆర్తనాదాలు అంటే అయ్యో బాబో కేకలు అంటే నరకం ఉందా లేదా? ఈరోజు నిన్నే వచ్చిందా న్యూస్ అండి, మొన్నే. నువ్వు అనుకోవచ్చు ఈ భక్తి సరిపోద్ది అనుకుంటున్నాను. నువ్వు నైజ పాపాలు తెలుసుకోకపోతే ఆ పాపాలు నువ్వు కడిగిపోవడం. నువ్వేమనుకుంటే నేను అచ్చేయట్లేదు కదా, ఇచ్చేయట్లేదు కదా, నేను బాగానే ఉన్నాను, నేను ఎగిరి మేఘ అనుకుంటావు నువ్వు. అమ్మా అది కాదు. దేవుడు కోరుకుని చాలా కోరుకుంటున్నాడు, ఆయన నువ్వు చేయాలి. నువ్వు పాపాలు ఒప్పేసుకోవాలి. దేవుడికి మహిమ కలుగును కాక, దేవుడికి స్తుతి కలుగును కాక. ఇంకా నేను వీళ్ళ వల్ల అవ్వలేదని చైనా వాడు మొదలెట్టాడు. అప్పటికే 15 సంవత్సరాలు చదువుతున్నారంట. ఇప్పుడు కాదు, ఏరకాలం చదువుతుంది కాదు, ఎప్పటి నుంచి 15 సంవత్సరం చదువుతుంటే ఏరేయమంటదే. ఇంకా లోనికి అంత పరిస్థితి కనపడ్డది. ఆ లోనికి అంత ఏమవుతుంది, లిక్విడ్ అయిపోతుందండి. అంటే హీట్కి మనిషి ఆ హీట్లో పడిపోతే ఇనివే కరిగిపోతే మనిషి ఏమైపోతాడండి. అక్కడ ఏంటంటే చనిపోయిన తర్వాత ఈ శరీరానికి ఏముంది? ఇప్పుడు రక్తము, దీనివల్ల మరణం వస్తుంది. ఈ చనిపోయిన తర్వాత నరకం వెళ్తున్న కూడా ఈ శరీరం మారిపోతుంది. ఈ శరీరానికి మరణం ఉండదు, చావు ఉండదు. ఏముంటుంది? అగ్ని ఉంటుంది, మంట. సరిపోదు. యాక్చువల్గా అంత గంధకంలో పోసేది సరిపోవాలి. ఆ మనిషి సరిపోతాడా? సరిపోడు. అలా ఆడుతుంటాడు, బాబోయ్ బాబోయ్ కేకలేస్తాడు. చావు రాదు. పరలోక రాజ్యం కింద అది అది వేరే, ఇది కూడా మన ఇలాంటి బయట పెడుతున్నాడు. ఇంకా ఇంకా మూర్ఖులుగా ఉండిపోతామో తెలుసుకుని దేవుని వైపు ఏ క్షణము ఏముంటుందో మనకి. ఇశ్రాయేలు ప్రధాని ఐక్యరాజ్యంతో మాట్లాడాడు. ఏమని? ఇంకా మసీదు నేను తీసేస్తాను, అందరు కట్టేస్తాను, న్యాయంగా వారికి స్థలం ఇస్తాను, ఆ పక్కన ఇస్తాను. రామ మందిరం జరిగిన లాజిక్ చేస్తాడు అక్కడ. రామ మందిరం ఏం చేసిన లాజిక్? అందరూ అక్కడ కడతాను, వారికి స్థలం కోరిక. అదే ఫార్మల్ ఉపయోగపడుతున్నాడు కానీ అది ఒప్పుకోవట్లేదు. యుద్ధానికే అదే 3వ ప్రపంచ యుద్ధం. ఏ ప్రపంచ యుద్ధం? 3వ ప్రపంచ యుద్ధమే మహాశ్రమలు. అయ్యే శ్రమలు. 3వ ప్రపంచ యుద్ధం మొదలైన వెంటనే అంత్యక్రీస్తు ఎక్కడికి వస్తాడో? ఇశ్రాయేలు దేశంలో ఆ మందిరంలో కూర్చుంటాడు. ఆ ఇశ్రాయేలు ప్రధాని నేను యేసుతో మాట్లాడాను అంటాడు, మెస్సీతో మాట్లాడాను అంటాడు. ఎవరిదని? మెస్సీ. వాళ్ళు ఎవరి కోసం చూస్తున్నారు? మెస్సీ ఇంకా రాదని చూస్తున్నారు. ఆల్రెడీ మెస్సీ మాట్లాడాడు, రెడీగా ఉన్నాడు మెస్సీ రావడానికి అంటాడంట. ఎవడాడు ఆ మెస్సీ? ఎవరు? అంత్యక్రీస్తు. మందిరం కట్టిన వెంటనే వచ్చి కూర్చుంది ఎవరు? అంత్యక్రీస్తు. నేనే క్రీస్తు అని గొప్ప కార్యం చేస్తాడు. అదే అప్పటి నుంచి భూమి స్వరూపం మారిపోతుంది. దేవుడు వదిలేస్తాడు భూమి. ఫలితే అది లేదు. వర్షం మాత్రం ఏమన్నా భూమి సగం కాలిపో రోజు అన్నదిస్తారా? పాట ఉంది. ఏ పాటది? భూమి సగము కాలిపో. ఏం పాటది? అదే అది ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, అందులో ఉంటుందంటే పాపులంతా ఏడ్చే రోజు. అదే ఆ రోజు వడగండ్లు కురిసే రోజు, భూమి సగము కాలే రోజు, వడగండ్లు కురిసే
కురిసే రోజు భూమి సగం కాలే రోజు. అంటే భూమి సగం కాలే రోజు అంటే ఏంటి? ఇప్పుడు బాంబులు వేస్తారు మూడో ప్రపంచంలో. ఎక్కడ బాంబు వేస్తే ఆ దేశం 2 దేశాల పంటలో అలాంటి బాంబులు తయారు చేస్తున్నారు. ఒక బాంబు ఒక దేశం మీద ఉరితే ఆ దేశంలో పడితే ఆ దేశం మొత్తానికి పంటలు పండబట్టండి. భూమి విషపరం అయిపోతాడు. అదే భూమి కాలిపోయే రోజు. ఈ 3వ ప్రపంచ యుద్ధమే శ్రమకాలాలు. కరువులు వచ్చే రోజు, తిండి దొరకని రోజు, నీళ్లు దొరకని రోజు. నీళ్లు కూడా ఉండవు. 3వ ప్రపంచ యుద్ధం ఏమైనా శోధించదు. పాపం వల్ల నష్టం. ఒకవేళ పాపం వల్ల నష్టం ఏంటంటే ఆ 7 శ్రమలు ఉండిపోవడమే నష్టం. ఆ పాపం నిన్ను ఏం చేయదు? మహిమ దేహం తీసుకురాదు, అక్షయ దేశం తీసుకురాదు. ఇక్కడ ఉండిపోతుంది. నష్టం. పాపం వల్ల నష్టం ఏంటి? 1 నీ ప్రార్థన దేవుని జరగలదు. 2 స్వస్థత చెప్పాలి మీరు. 1 ఏం జరగదు? పాపం వల్ల నష్టం ఏం జరగదు? నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. 2ది నీకు స్వస్థత కలగదు. 3ది ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనము. ప్రకటన గ్రంథము మన సహోదరుల మీద నేరం మోపువాడైన మన సహోదరుల మీద నేరము మోపుతాడటండి. ఎవరు? ఇలా చూడాలి. ఎవరు మోపుతారు? అపవాది. పాపం ఉండడం వల్ల. పాపం ఉండడం వల్ల నష్టం ఏంటి? ఇంకోటి, అపవాది నీకు జరగకుండా చేస్తాడటండి. నీ మీద నేరం మోపుతాడంట. ఇలా చూడాలి. బైబిల్ చూడద్దు. దేవుని వాక్యం మనం వినాలి. దేవుని వాక్యం ఉన్నప్పుడు నువ్వు బైబిల్ చదువుతున్నావు అంటే అది ఎవరిది? శోధన. భయంకరమైన శోధన, సాధారణ శోధన. ఇంటికాడ బైబిల్ చదివినవాడు మందిరంలో వాక్యం విన్నవాడు. ఇంటికాడ వాక్యం చదవాలి, మందిరంలో వాక్యం వినాలి. మరి రివర్స్ చేస్తుంటారు. ఎక్కడా ప్లేస్ లేనట్టు ఇక్కడే చదువుతుంటారు. కిందేముంది, ఇంకెక్కిందేముంది, అలాంటి ఆలోచన పెట్టుకోరు. సాధారణ అంటే క్లియర్తి కలడు. చాలా టెక్నిక్ మనం పడేస్తుంటాడు. వాక్యం విన్నకుండా టెక్నికల్గా చేస్తుంటాడు. చాలా తెలివైనడు. మనమే తెలివైనట్టు, మనకంటే తెలివైనడు. దేవుణ్ణి రాళ్ళు రొట్టిగా ఆశీర్వదించాడు. నన్ను మట్టిగా, నన్ను మన్ను తినమన్నావు కదా, నేను కూడా సాధారణగాడు సిలువ ఎక్కి వరకు ఆయన్ని శోధిస్తూనే ఉన్నాడు. 3.5 సంవత్సరాలు శోధిస్తూనే ఉన్నాడు. సేవకు వచ్చే ముందు ఆ 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు బయటకు వచ్చిన వెంటనే తిండితో శోధించాడు. తిను సాధారణ పో. సిలువ మీద యాగం చేస్తుంటే దారిపోయాడు నువ్వు రాజులకు రాజువు కదా, నువ్వు 3 దినాల్లో మందిరాన్ని పడగొట్టేసి కట్టేవాడు కదా, నువ్వు రక్షించుకో, నేను నమ్ముతావు. ఎవరు మాట్లాడి? సాధారణంగా ఆడు ఎంతో మాట్లాడుతున్న మాటలు. శాస్త్రుల్లో పరిచయులు, వీడు రక్షించేవాడు, ఇతను రక్షకుడు, ఇతను రక్షించలేడు కానీ ఆయన చూసి నువ్వు రక్షించుకున్నావు, నువ్వు రక్షకుడు, నువ్వు దిగిరా, నువ్వు దేవ కుమారుని నమ్ముతావు. ఇదో గుంపు. ఏ గుంపుది? పక్కన ఉన్నాడు ఇంకో దొంగ. ఆడేమన్నాడు? ఎందుకయ్యా ఇంత కష్టం మనకి, నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా వెళ్ళిపోదాం, మనకి వెళ్ళిపోదాం అన్నాడు. శోధన, భయంకరమైన శోధన. దారింటి బోర్డు మాట్లాడుతుమే, అక్కడికి యాజకులు మాట్లాడుతుమే, ఈయన దించేయాలని. పక్కన ఖచ్చితం కూడా
ప్రేమను సోదరుడా, నీ పాపము సాతానుగాడు వాదించేలా చేస్తాడు. నువ్వు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు దూతం తాకుతాడట. ఇదే కొట్టు కదా. నువ్వు ప్రార్థన చేసి ఒక అవసరం కోసం ప్రార్థన చేస్తావు కదా, అవసరం కోసం ప్రార్థన చేసేది వెంటనే ఒక దూతం తాగుతాడట. నువ్వు వెళ్ళు, ఆ దూత వస్తుంది. దూత వచ్చి నీకు సాయం చేయబడితే సాధారణంగా ఆగంటారు. సాధారణ ఏమంటది? ఆగు. ఆ ఊళ్ళో అన్ని అబద్ధాలు అంటది. నువ్వు ఎలా సాయం చేస్తున్నావు అంటే నాకో నాయను నీ బిడ్డలకో నాయమా ఇవ్వడానికి ఇది ఎవరికి జరిగింది తెలుసా? దానియేలు గారికి జరిగింది. దానియేలు గారు ప్రార్థన చేసిన వెంటనే సమాధానం వచ్చేసింది. 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, 4 రోజులు అయింది, వారం అయింది, 20 రోజులు సమాధానం రావట్లేదు. ఈయన ఆశ్చర్యపోతున్నాడు. 21 రోజులు దూత వచ్చింది. దూత మాట్లాడుతుంది దానియేలు గారితో. ఏం మాట్లాడుతుంది? అయ్యా దానియేలు గారు బహుప్రియుడా, నీ ప్రార్థన చేసిన వెంటనే పరలోకం వచ్చేసింది. పరలోకం వచ్చిన వెంటనే నన్ను దట్టాడు దేవుడు. నేను అది నీకు సమాధానం పట్టుకొస్తుంటే ఆకాశంలో, మధ్యాకాశంలో దురాత్మ సైన్యం ఉంది కదా, నన్ను ఆపేసి అక్కడ నువ్వు ఎలా పట్టుకెళ్తావు? అతను కూరుకునేది ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు ఎలా అభివృద్ధిలో వెళ్తారు, ఏంటి కథ, ఏంటి ఇది అని చెప్పడానికి నువ్వు వెళ్తున్నావు. ఎలా చెప్తావు ఇశ్రాయేలు ప్రజలకు? నువ్వు ఇశ్రాయేలు ప్రజలు ఎలా చెప్తాడు దానియేలు? వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు మోసగారులు, వాళ్ళు దేవతను పూజించేవాళ్ళు. ఈరోజు ఒకలాగా ఉంటారు, రేపు ఒకలాగా ఉంటారు. వాళ్ళకి ఎలా చెప్తావు నువ్వు? అంటకూడదని ఆపేది. అర్థమైందండి? ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుడు కరుణామయుడు, రమామయుడు, క్షమించేస్తున్నాడు, నీకు పంపించేస్తున్నాడు. కానీ సాతాను మాత్రం వాదిస్తున్నట్టు. నువ్వు ఎలా చేస్తావు అతని సాయం? ఆయనలో అపరాధం ఉంది, నువ్వు ఎలా చేస్తావు సాయం అంటే ఏమి చేయలేని నిరాశలు. దేవునికి ఆరాటం అంటే అదే నేను గొప్ప స్థితిలో పెట్టాలని దేవుడు ఆలోచన. ఆ స్థితిలోకి ఎలా పడ్డా కానివంటే సాతాను తస్కరిస్తుందట, దెబ్బలాడుతుందట. మోషే బాడీని పట్టుకెళ్తే పంపించాడు దేవుడు. మోషే బాడీ ఎవరో తెలియదు. ఒక కొండ మీదకి వెళ్ళి చనిపోయాడు. ఎక్కడ చనిపోయాడో తెలియదు. ఆయన శవాన్ని మరుగు చేశాడు దేవుడు. దేవుడు అన్నాడు, మా మిఖాయిలు వెళ్ళి మోషే బాడీని తీసుకొచ్చి అంటే బాడీ దగ్గర కూర్చున్నాడు. ఎవరో సాతానికి యోధా పత్రికలు ఉంటుంది. కూర్చుని పట్టుకెళ్తుంటే ఆగని బయటకి వెళ్తాడు. మోషేని ఎలా తీసుకెళ్తారు? కానాను దేశానికి తీసుకెళ్ళాలి దేవుడు. పరమకానానికి ఎలా తీసుకెళ్తావు నువ్వు? ఈ యోర్దాను దాటాకి హక్కు లేదని దేవుడు చెప్పాడు మోషేకి. పరమకానానికి ఎలా తీసుకెళ్తావు? దేవుని మాటను ధిక్కరించినోడు దేవుని మాట ధిక్కరించాడా? పండుతో మాట్లాడమంటే మననే కొట్టాడు. అప్పుడే అన్నాడు దేవుడు, నువ్వు కానానికి వెళ్ళటానికి అర్హత లేదు మోషే. అయ్యా ఏంటి అదంతే, ఆజ్ఞ అతిక్రమించడమే. ఆజ్ఞ నువ్వేం చేసావు? అతిక్రమించావు. ఇదే పాపం. ఊరుకో. అప్పుడు మరి యేసు రక్తం లేదు అని క్షమించు ప్రభు అంటే వెంటనే అయిపోవడానికి యేసు రక్తం అది భూక్షించబడాలి. అందుకని ఆయన ఏం చేశాడు? అక్కడ పెట్టేసి తీసుకురమ్మంటే ఆ సాతానుగాడు కట్ట గొడవ చేస్తున్నాడు. ఆ మిఖాయిలు తోత యుద్ధం చేసే తోత అటు యుద్ధం చేసి నా దేవుడు సర్వోన్నతుడు తీసుకురమ్మన్నాడు, బయట పో అని కట్టి సీరియస్ అంటే అప్పుడు ఉద్దేశం సర్వోన్నతుడు అవస్థలు అది అయిపోతావు. ఆ సర్వోన్నత నా దేవుడు వేలాది దోతలతో కొనియాడుతున్న మహాదేవుడు, ఆ శక్తివంతుడు తీసుకురమ్మన్నాడు. తీసుకెళ్ళిపోతున్నాడు. మన సోదరు ఏంటి పాపం వల్ల నష్టం అంటే నీకు చేసే సహాయపడి తినే ఉంటుంది. పక్కన పక్కన ఉండే సాతానుగాడు నీకు సహాయం చేయకుండా నిన్ను నిర్జీవ స్థితిలో ఉంచేస్తున్నాడు. అందుకనే పాపము చాలా భయంకరంగా, పాపము నష్టం తెస్తుంది, పాపము కష్టాలు తెస్తుంది,
పాపము నీ ప్రార్థన ఆలకించ చేస్తుంది. పాపము నీకు స్వస్థత కలగకుండా చేస్తుంది. పాపము సాతాను గాడి మీద వాదించేలాగా దేవుని వాదించేలా చేసేస్తుంది. నాకొక న్యాయమా, నీ బిడ్డకు న్యాయమా? నీ బిడ్డ తప్పు చేస్తే క్షమించేస్తా, నన్ను క్షమించవా? నీ బిడ్డ తప్పు చేస్తూ సాయం చేసేస్తావా? నా చెయ్యవా? నాకు న్యాయమా అని సాతాను గాడు వాదన పెట్టుకుంటాడంటే నీ పాపం. దేవుడికి మహిమ కలుగును గాక. చివరిది మనం చెప్పుకుని ముగించుకుందాం. పాపం వలన ఏం జరుగుతుందంటే మనలో అపరాధ భావం తెచ్చి నేను పాపిని నేను వెళ్ళకూడదు. పాపం ఏం చేస్తుందంటే అమ్మా, పాపం ఏం చేస్తుంది? అపరాధ భావం. నేను పాపిని, నేను దుర్మార్గుడిని, నేను మందిరానికి పాపం తెచ్చే నష్టం. నువ్వు ఎంత పాపం అని వేసి రమ్మంటాడు. ఈ పాపం ఏం చేస్తాను? నిన్ను అబ్బాయి వెళ్ళకూడదండి, నేను తాగుతున్నాను, నేను సిగరెట్ కాగుతున్నాను, నేను వెళ్తే అపవిత్రం అయిపోతుంది, నీవు అలాంటి భావం తీసుకొస్తుంది. ఎవరికి మహిమ కలుగును గాక. అమ్మ అర్థమవుతుంది నీకు? అమ్మ అర్థమవుతుందా? మనలో అపరాధ భావము తెచ్చేది ఎవరు? పాపమే. పాపమే నేను దేవుని దగ్గర రాకుండా చేస్తుంది. నేను అన్ని మానేసి వస్తానండి, మందు మానేసి వస్తానండి, నాకు సిగరెట్ మాంచాక ఇంకా నేను వామనం ఉంటున్నానండి. నీకు తెచ్చింది పాపమే. అపరాధ భావం తెచ్చి దేవునికి దూరంగా. ఎవరికి దేవుడు కావాలండి? జబ్బు చేసేవాడికి దేవుడు కావాలి, తాగుబోతుగా కావాలి. ఆడి రాకపోతే ఇంకేంటి? పరిశుద్ధుల కోసం రాలేదు కదా ఆయన. మంచి చేయడం కోసం వచ్చాడు దేవుడు, వాళ్ళు మార్చుకోవాలని. దేవుడికి మహిమ కలుగునుగా. అమ్మ అర్థమైందా? ఒకటి, పాపం వల్ల నష్టం ఏంటి చెప్పండి? చెప్పండి, గట్టి చెప్పాలి. ఆకలేస్తుందా? ఇంకా రెండవది, పాపం వల్ల నష్టం ఏంటి? స్వరంగా. పాపం వలన వచ్చే నష్టం ఏంటి? ఒకటి, ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు లేదా? ఒకటి, ప్రార్థన దేవుడు ప్రార్థన చేస్తే నేను మొక్క ఏం చేసుకుంటాడు? మరుగు చేసుకుని మొక్కే చూడటం. రెండవది, ప్రార్థన ఏం జరుగుతుంది? పాపం ఏం జరుగుతుంది? పాపం వల్ల నష్టం స్వస్థత కలగదేనవుతుంది. ఏం చేయగలదు? స్వస్థత కలగదేనవుతుంది. మూడవది ఏం చేయనవదు? పాపము చెప్పాలి. మీరు ఎంతో సీనియర్లు దేవుళ్ళు, టక్క 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 చెప్పేది తిరిగి కదా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో. బాధలలో నెమ్మదినిచ్చెను, జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. దేవుడికి మహిమ కలుగును కాక. ఎందుకంటే చెప్పాలి, చురుగ్గా ఆలకించాను, ఉదయంలోకి వెళ్ళిపోలే. దేవుని మార్గం నీలో లేకపోతే వచ్చిన వ్యర్థమే. నా మాట వినువాడు గైకొనవాడు, నా మాట వినువాడు ఇంటిలో దీవించబడతాడు, వీధిలో దీవించబడతాడు, పనిలో దీవించబడతాడు, పట్టణంలో దీవించబడతాడు. ఏం చేస్తే అమ్మా? ఆయన మాట విని గైకుంటే. ఆయన మాట విని ఇప్పుడు చెప్పండి. ఒకటి, పాపం వలన జరిగే నష్టం ఏంటి? ఒకటి గట్టి చెప్పాలి. వినపడుతున్నాను, మనం వినపడాలి, సాతాను కనపడాలి. అమ్మా, పాపం వలన నష్టం ఏంటి? ప్రార్థన దేవుడు. అమ్మ చెప్పండి, గట్టిగా చెప్పండి, మైకమనా. రెండోది
పాపం వలన జరిగే నష్టం ఏంటి? స్వస్థత. మరి చెప్పాలి మీరు, చెప్పారు చెప్పాలి. పాపం అనేది ఏం జరగదు? స్వస్థత కలదు. నువ్వు నేర్చుకుంటేనే, వాక్యం నీళ్ళు ఉంటేనే ఏ సాధన మన దగ్గరికి. వాక్యం 2 అంచులు కట్టం, అదే మనకు ఆయుధం. వాక్యమే నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. వాక్యం అంటే ఎవరు? దేవుడు. ఆది యందు ఏముంది చెప్పాలి? ఆది యందు ఏముంది? ఆ వాక్యము. ఆ వాక్యం ఏమొచ్చింది మన మధ్యకి? నువ్వు ఇప్పుడు వచ్చింది. శనివారం వస్తుంది, ఆదివారం వస్తుంది, శుక్రవారం వస్తుంది, ఈరోజు ప్రతిరోజు వస్తుంది. వాక్యమే దేవుడు. ఈ వాక్యం అంటే ఇదేదో కథ కాదు, వాక్యం అంటేనే దేవుడు. ఆ మాటలు నీకు అర్థమైపోతే ఇంకేంటి? ఒకటి, నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. 2, స్వస్థత కలగదు. 3, నేరము ఎవరు? సాతాను. నీలో పాపం ఉంటే నేరం మోపి తస్కరిస్తుందంట దేవుడితో, వాదన పెట్టుకుంటాడు. 4వది, పాపం వలన ఇచ్చే నష్టం ఏంటి చెప్పాలి? అపరాధ భావనే పాపిని. నీ మందిరానికి వెళ్ళకూడదు అంటే మనం కాదు, మంది బయట ఉన్నవాడు. అమ్మ బాబు రా అంటే నేను ఒకప్పుడు కూడా నేను ఇంకా లోకంలో ఉన్నాను రా. నువ్వే కావాలండి, నువ్వు అవసరం లేదు. ఎవరు కావాలి? లోపల ఉన్నవాడే కావాలి. ఆయన మార్చుకోవాలి, ఆడు పరిశుద్ధత ఇవ్వాలి, వాడు బాప్తిజం ఇవ్వాలి. ఎగిరెక్కి మేకంగా ఎక్కేలాగా సార్ ఆడికి అక్షయ శరీరము దేవుడికి మహిమ కలుగు. 4 విషయాలు చివరిగా మాట చెప్పి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7-9 వచనములు. ఇంకా రక్తం ఏం చేస్తుందో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుని కృపామైశ్వర్యమును బట్టి ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుతున్నది. ఓకే, దేవునికి మహిమ కలుగును కాక. అయితే మనకి పాపం వలన నష్టం జరుగుతుంది. పాపం వలన ఏం జరుగుతుంది? నష్టం జరుగుతుంది. మనం తెలుసుకున్నాం. ఏంటి మరి పరిష్కరణ? ఏంటి పరిష్కారం అంటే పాప పరిహార. ఏంటి పరిష్కారం అంటే పరిహారమే యేసు రక్తం. ఏంటి పరిష్కరణ? నష్టం జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పాలి? యేసు రక్తమే దానికి పరిష్కారం. నీకు నష్టం జరగకుండా చేసేది ఏంటి? యేసు రక్తమే. అయ్యా, యేసు రక్తంతో నన్ను కడిగి. ఎందుకు సిలువలో కార్చాడంటే ఈ నష్టాలు జరగకుండా. యేసుక్రీస్తు వారు ఎందుకు సిలువ వేయబడ్డారంటే నీ ప్రార్థన దేవుని దగ్గర రావాలని ఆయన రక్తం కార్చాడు. నీ ప్రార్థన దేవుని దగ్గరికి రావట్లేదు, నీ అపరాధం వలన, నీ పాపం వలన. నా రక్తంతో నువ్వు కడిగేసుకో, నీ ప్రార్థన దగ్గరికి వచ్చేస్తావు. 2వది, నీ పాపం వలన నీకు స్వస్థత కలగట్లేదు, ఇదిగో నా యేసు రక్తం, నువ్వు కడిగేసుకో. నీ అపరాధాలు కడిగేసుకో, నీ పాపాలు కడిగేసుకో, నీకు స్వస్థత కలుగు చేస్తాను. 3వది, నీ పాపం వలన నా శత్రువైన సాతాను నన్ను వాదిస్తున్నాడు. వాడు వాదించకుండా ఉండాలంటే నా రక్తంలో నువ్వు కడిగేసుకో. నీలో అపరాధ భావన ఉంది. నేను సిగరెట్ కాలుతున్నాను, నేను చుట్ట కాలుతున్నాను, నేను పాపిని, నేను మందిరం కలగకూడదు. ఓకే, నువ్వు పాపివే. నువ్వు ఎదుగు వస్తే ఆయన దగ్గరకు వస్తే నేను పవిత్రంగా మాట్లాడు. నువ్వు మానలేను, నువ్వు సిగరెట్ మానలేవు, మార్చిలా చేస్తాడు. నువ్వు ఒక ట్యాబ్లెట్ వేస్తాడు, మందు తక్కువ చేస్తాడు. ఇది యేసు రక్తము నీకేం చేస్తుంది? పాపానికి పరిష్కార. ఆ రక్తము దగ్గరకు వచ్చాము, యేసు రక్తం దగ్గరకు వచ్చాము. ఈ సిలువ ధ్యానంలో ఉన్న మనము సిలువలో రక్తం దగ్గరకు వచ్చాము. ఈ రక్తము
నీ ప్రార్థన దేవుని దగ్గర తీసుకెళ్తాను. ఈ రక్తము నీకు స్వస్థత కలుగు చేస్తాను. ఈ రక్తము సాధారణంగా నీ దగ్గర నుంచి పొమ్మంటుంది. ఈ రక్తము నీలో అపరాధ భావన రానివ్వదు. నా యేసయ్య నన్ను చేసుకుంటాడు అనే భావన నీలోకి వస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి స్తుతి కలుగును గాక. ఈ మాటలు మన జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. ఇంకా చాలా ఉన్నాయి కానీ సమయం కాదు అమ్మా. ప్రతి శనివారము దేవుడి స్థానంలో గొప్ప వాక్యాలు దేవుడు మన కొరకే. బైబిల్ పుస్తకం ఎందుకో తెలుసా? నువ్వు ఎలాగ నడిస్తే ఎలాగ బాగుంటుంది అని చెప్పడమే బైబిల్. ఈ జీవగ్రంథం ఏంటంటే నేను జీవింపజేసేది, నేను నడిపించేది. అమ్మా, దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు అనాలోచనతో ఉన్నప్పుడు చక్కగా దేవుని మాట్లాడుతాను. వెంటనే రెస్పాండ్ అవ్వాలి, వినాలి. ఆ వాక్యానికి నువ్వు రెస్పాండ్ అవ్వాలి. అప్పుడే ఆ వాక్యం నీలోకి వెళ్ళినట్టు లెక్క. నువ్వు అలా ఉండి అలా చూసి వెళ్ళిపోయావు అనుకోండి, నీలో స్పందన ఏమలేదు అనుకోండి, వాక్యం నీలోకి వెళ్ళలేదు. ఇలా ఉండి అలా వెళ్ళిపోయింది. బయట విన్నావు, వెళ్ళిపోయింది. వింటున్నావు, వెళ్ళిపోతున్నాయి. అందులోకి వెళ్తాయి. వెళ్ళాలంటే నీ వాక్యం నాలో ఉంటాను. నీ వాక్యం నాలో ఉంటే నన్ను ఏది చేయలేదు. ఈ లోకంలో ఏ వ్యాధి నా దగ్గర రాదు. ఈ లోకంలో ఏ శోధన నా దగ్గర రాదు. ఎవడో నా ఏం చూడలేడు. నీ వాక్యం వెలుగై ఉన్నది. నీ వాక్యం కట్టమై ఉన్నది. నీ వాక్యమే అసలైన వాక్యం నా చదువు. ఈ జీవగ్రంథం బైబిల్ బట్టి ఈ జీవగ్రంథం ఉంటే మనకేమంటే ఒక వెలుగు. ఈ వెలుగైన జీవగ్రంథం మనలో పెట్టేసుకోవాలి. దేవుని వాక్యం మనం జాగ్రత్త నెమరు వేసుకోవాలి. ఎందుకు ఈ నష్టాలు, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు మన ప్రార్థన దేవుడు మనలో ఏదో ఉంది, ఏ లోదో లోపం ఉంది. ఆ లోపాన్ని కడిగేసుకోవాలి. దేవుని దగ్గర పరిశుభ్రంగా మార్చండి. నేను రక్తం ఉందని నన్ను కడిగి, నేను పాపిని, నన్ను క్షమించు. లేచి నిలబడదాం. దేవుడు కొద్ది వాక్యం ఆశీర్వించును గాక. 7 మెట్లు ధ్యానముకు వెళ్దాం. ఎవరి కాళ్ళే ప్రార్థన చేసుకోండి. ఈరోజు నీకు నష్టం జరుగుతుందంటే పాపం వలనే. ఈ కష్టాలు వచ్చాయంటే పాపం వలనే. ఈ పాపము నీకు నష్టం, ఈ పాపము నీకు కష్టం జరిగిస్తుంది. ఒక్కసారి ప్రార్థన చేసుకో, చేతులు జోడించుకో, వాక్యానుసారిగా ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడు కూడా ప్రార్థన ఒక వైపు వెళ్ళిపోకూడదు. దేని కొరకు దేవుడు చెప్పాడో అదే ప్రార్థన చేసుకోవాలి. ఏమి చెప్పాడో అదే ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన. అయ్యా, పాపము చాలా గొప్ప నాయన కార్యాలు చేస్తుందండి. పాపము అయా భయంకరమైన కార్యాలు చేస్తుంది. పాపము నష్టము కలిగి చేస్తుంది. పాపము కష్టాలు చేస్తుంది. పాపము వ్యాధులు కలిగి చేస్తుంది. ఆయన ఈ పాపం పోవాలంటే ప్రాయశ్చిత్తము జరగాలి. యేసు రక్తముతో నేను కడిగి వేయబడాలి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోవాలి. అయ్యా, నా ప్రార్థన దగ్గరికి వెళ్తలేదా? నీ ముఖం మరుగు పెట్టేసుకుంటున్నారా? అయితే నా అపరాధం క్షమించమని ప్రార్థన చేసుకోవాలి. ఒక్కసారి ప్రార్థన చేసుకుని 7 మెట్లు ధ్యానముగా వెళ్దాం. దైవాత్మారామో నా తనువు నవ్రా దైవాత్మారామో నా తనువు దైవాత్మారామో. ప్రభు వైపు చూడండి.
మనోనిదానమిట్టు ప్రార్థన చేసుకోవాలి. ఎవరు మౌనంగా ఉండొద్దు. అసలు ఈ మనోనిదానమిట్టు దేవుని వైపు చూడాలి. ఎవరు కూడా ప్రార్థన చేసుకోవద్దు. ప్రభుని చూడండి. ప్రభు తలంపుతోనే ఉండండి. ప్రభు ఆలోచన కలిగి ఉండండి. ఒక్కసారి ప్రార్థన చేసుకో. అందుకే వందనము ప్రభు, నీకే స్తోత్రం. యేసువారిని చూడు. ఒకసారి యేసువారిని చూడు. ఒక్కసారి ప్రభువు చూడకుండా నువ్వు ప్రార్థన చేసుకోవద్దు. నీకే వందనం. ఎవరు మౌనంగా ఉండొద్దు. దేవుని తలంపుతో